ఒక్క ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే, ఏదన్నా శుభకార్యం జరిగితే ఒక్క ఆడపిల్ల ఇంటికి ఉండాలి అంటారు. ఒక్క ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ ఇల్లంతా కలకల్లాడుతుంది. అవునా కాదా? మీ పుణ్యాన మీ అందరూ ఆడపడుచులు నిండుగా ఈరోజు మనస్ఫూర్తిగా దాదాపుగా 3500 మంది ఒక హాల్లో కూర్చుంటే ఈ హాలే పవిత్రం అయిపోయింది నా దృష్టిలో, బ్రహ్మాండంగా. అవునా? ఇంత ఆనందంగా ఉందంటే కలకల్లాడుతుంది ఈ కార్యక్రమం. ఈరోజు చాలా కలకల్లానికి పెళ్లిలో ఒక ఆడపిల్ల కనిపిస్తే కలకల్లాడుతుంది. మీ అందరికి తెలుసు, మా పెద్దమ్మలకు అక్క చెల్లెలకు అందరికి తెలుసు, ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న గొడవలున్నా పంచాదులున్నా ఆడపిల్లతోనో గొడవలున్నా పెళ్ళప్పుడు మాత్రం కాళ్ళు మొక్కి అక్కనో చెల్లెల్లో తోలుకొచ్చుకుంటారు కదా. పెళ్ళప్పుడు ఆడపిల్ల అవసరం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఆడపిల్ల వస్తేనే ఆ పెళ్ళికి అందం ఉంటుంది, ఆ కుటుంబం కలకల్లాడుతుంది. అంటే మీరు అంత శక్తివంతులు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి మా పిల్లల్ని చదివించి కింద పిల్లల్ని చదివించి మమ్మల్ని ప్రయోగం చేసిన మా తల్లి మహిళ కాబట్టి మనస్ఫూర్తిగా మహిళలంటే మనస్ఫూర్తి గౌరవం ఉంది మాకు. మీరు ఒక్కరు అనుకుంటే కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఒక్కరు అనుకుంటే పిల్లలు బాగుపడతారు, మీరు ఒక్కరు అనుకుంటే సమాజం బాగుపడుతుంది, మీరు ఒక్కరు అనుకుంటే రాజకీయం కూడా బాగుపడుతుంది. అంటే అంత శక్తివంతులు మీరు. కానీ మిమ్మల్ని ఓట్లకు మాత్రమే వాడుకొని మీ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చేటట్లు చేసింది గత ప్రభుత్వం. మిమ్మల్ని ఓట్లేసే బొమ్మల్లాగానే చూసింది. కానీ మీకు కూడా మనసు ఉంటుంది, మీరు కూడా శక్తివంతులు, మీరు కూడా వ్యాపారాలు చేయగలుగుతారు, మీరు కూడా పెట్రోల్ బంకులు పెట్టుకోగలుగుతారు, మీరు కుటుంబాలను నడపగలుగుతారు, మీరు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన అని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మహిళల ద్వారానే ప్రాముఖ్యత పొందించుకోవాలి, మహిళల ద్వారా స్టార్ట్ చేయాలని చెప్పి క్షణం పరితపిస్తున్న మన ప్రియతమ నేత, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సూపర్ మార్కెట్లది ఒక ఆలోచన తీసుకొచ్చి మీ దగ్గర చర్చ చేసి ఆ సూపర్ మార్కెట్లు మహిళలకు ఇవ్వాలి, మహిళలను వ్యాపారస్తుల్లా కోటేశ్వర్లను చేయాలని చెప్పి ఆలోచనలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి తెలంగాణ మొత్తం కూడా సూపర్ మార్కెట్లలో మహిళలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా దాన్ని సాధించుకున్న వ్యక్తి మీకోసం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆలోచన చేసి ఈయన ఆలోచనను మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన రాష్ట్రం అంతా విస్తరిస్తూ ఉంది. ఎటు చూసినా సరే ఏ కార్యక్రమం అయినా సరే మహిళలకు ప్రాముఖ్యత అని ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటూ పోతే మహిళలు ఆర్థికంగా శక్తివంతులు కావాలని చెప్పి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మహిళలకు కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్ కానీ బ్యూటీషియన్ కోర్సులు కానీ నేర్పించి ఒక మహిళ బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఒక మహిళ బాగుపడితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారు, ఒక మహిళ బాగుపడితే వాళ్ళ భర్త వాళ్ళ వ్యవస్థ అంతా బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని చెప్పి గుర్తించి అనుక్షణం మహిళల గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్క దగ్గర రేవంత్ రెడ్డి గారు అటు చూస్తేనేమో ఫ్రీ బస్సు నుంచి తీసుకుంటే మహిళా సంఘాలలో ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారేమో సొంత తోబుట్టులాగా మిమ్మల్ని చూసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన ఆలోచనలను మీకు చెప్పి ఆ ఆలోచనలను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో భాగస్థులను చేసి వ్యాపారస్తులుగా కోటీశ్వర్లుగా పెట్రోల్ బంకులు నడిపేటట్లుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని ముఖ్య పాత్ర పోషించేటట్లుగా చదువుకున్న వాళ్ళకైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారానో కంప్యూటర్లు నేర్పించడం ద్వారానో ప్రతి ఇంటిలో ఒక మహిళను శక్తివంతురాలను చేయాలని చెప్పి అనుక్షణం పరితాపిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. మనం చేయాల్సిందంతా గతంలో ప్రభుత్వంలో చూసినాం మిమ్మల్ని. గతంలో ఎట్లా ఉండే, ఎండకు లైన్లు నిలబెట్టి గుంపుల్లాగా తీసుకుపోయి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని తిన్నరా చేసిండ్రా ఎక్కడ పోయినా మిమ్మల్ని అడిగిన సందర్భాలు లేవు. ఈ కార్యక్రమం పెడుతున్నామంటేనే ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ పిలిచి కార్యక్రమం ఎక్కడ పెడతారు, మా తోబుట్టువులు మా అక్కయ్యలు అందరూ చల్లగా ఏసీలో ఉండాలి, దూరమైనా సరే ఏసీ హాల్ బుక్ చేయండి అని చెప్పిండు. అదేవిధంగా అందరికీ సరిపోయిన భోజనాలు చేయాలి, వాళ్ళు భోజనాలు అందరూ చేసినంత వరకు మీరు ఉండాలి అని చెప్పిండు. అంటే మీ గురించి ప్రోగ్రాంకు వాడుకున్నట్లు కాకుండా మీ గురించి సొంత చెల్లెలను అక్కనో అమ్మనో తల్లినో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా అనుక్షణం మమ్మల్ని అడిగి ఆ ఏర్పాట్లన్నీ మా ద్వారా మీకు చేపించి మీరు హాయిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకునే తత్వం ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మనం రేపటి నాడు మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు చేయుతనిస్తున్నాడు. ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి మేధావిని, ఇటువంటి శక్తివంతుణ్ణి
ఇట్లా మన కుటుంబంలో సభ్యుల్లాగా మనను బాగు చేయాలనుకునే కోరుకునే నాయకత్వాన్ని మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. ఆయనను మాత్రం మనం ఎప్పుడు చిరస్థాయిగా ఒక నాయకునిగా, మన ఎమ్మెల్యేగా మరియు మన అన్నగా, మన కుటుంబ సభ్యునిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మరొకసారి చప్పట్లతో, కరతాళతో మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎమ్మెల్యే గారు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉంటే ఎమ్మెల్యే గారు మంచిగా ఉంటారు. మీలోన ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా తోబుట్టు, మా అన్న, మా తమ్ముడు అనుకుంటే మీ ఆశీర్వాదం ఆయనకుంటే మీ యొక్క ప్రతి కార్యక్రమం సక్సెస్ చేసుకుంటూ పోతారు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిచిండు, రెండోసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు, రేపటి నాడు ఇంకేమైనా ఉంటాడు. ఏది ఉన్నా సరే, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే, మీ యొక్క కార్యక్రమాలను మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆయన యొక్క శక్తి పెరుగుతుంటే మనకు కూడా మన కుటుంబాల్లో భరోసా పెరుగుతుంది, మీ అందరికీ ఆనందం కలుగుతుంది. ఇంత పెద్ద మహిళా వేదిక నేను ఎప్పుడూ చూడలేదు. వాస్తవంగా ఇంతమంది మహిళలు, నేను మహిళా సంఘాల ప్రతినిధులకు, నాయకులకు చెప్పినప్పుడు అంతమంది వస్తారా అని నేను కూడా కొద్దిగా డౌట్ పడ్డా. కానీ ఒకటే మాట 2 రోజుల ముందు మాత్రమే చెప్పినాం, ఇట్లా ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి ఈ సూపర్ మార్కెట్ల విషయంలో మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందా మహిళా సంఘాల నాయకులు మీకు చెప్పినప్పుడు ఉత్సాహంగా 1000 మంది సీట్లు కూడా పట్టకుండా ఉండేటట్లుగా ఇంతమంది మీరు వచ్చిన చేతులు ఎత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు ఈ కార్పొరేషన్ తరఫున, మా మేయర్ గారి తరఫున, మా తరఫున, మా కమిషనర్ గారి తరఫున ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటాము. ఎమ్మెల్యే గారి ఆలోచనలకు అనుగుణంగా మిమ్మల్ని లక్షాధికారులను చేయడానికి, కోటీశ్వరులను చేయడానికి, మీ యొక్క సూపర్ మార్కెట్లు కానీ ఎక్కడ ఏ రకమైన వ్యాపార సంస్థలను కూడా మిమ్మల్ని భాగస్థులను చేయడానికి మా ఎమ్మెల్యే గారి ఆలోచనలకు అనుగుణంగా మీకు తోడుని మిమ్మల్ని ముందరకు నడిపిస్తామని, మీ యొక్క ఆశీర్వాదం, మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు అందరి ఆశీర్వాదం కూడా, మా తోబుట్టుల ఆశీర్వాదం మా మీద ఉండాలని, మా మీద ఉన్నంతకాలం మీ బాగు, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే కూడా మా చెల్లెలో అక్కనో కన్నీరు పెట్టకూడదురా, ఆడపిల్ల కన్నీరు పెడితే కుటుంబానికి మంచిది కాదు అని అంటారు కదా. అటువంటి ఆలోచనతోన మా కార్పొరేషన్లో ఉన్నటువంటి దాదాపుగా మీ 3000 మంది ప్రతినిధులకు అనుగుణంగా ఉన్నటువంటి 30,000 మంది మహిళా సంఘాల నేతలకు, మహిళా సంఘాల ఉన్న సభ్యులకు మీరందరూ కూడా మీకు సంబంధించిన మీ వార్డుల్లో మీకు సంబంధించిన మహిళలందరూ కూడా మీరు చెప్పుకోవాలి. మీరందరూ కన్నీరు పెట్టకుండా ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మీ అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్లుగా చూసుకోవాలి బాధ్యత మేము తీసుకుంటాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి, మాకు మీ యొక్క పూర్తి ఆశీర్వాదం. ఎందుకంటే ఇటువంటి నాయకత్వం మళ్ళీ దొరకదు. నేను ప్రతి ఒక్క నాయకత్వంలో పనిచేసిన, గత నాయకులతోనే పనిచేసిన, నేను చూసిన కాబట్టి చెప్తా ఉన్నా. నిస్వార్థంగా మహబూబ్నగర్ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి చదువులో తీసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో తీసుకోండి, విద్యానిధిలో తీసుకోండి, ఈ యొక్క ఎన్ఎం సార్ ఈ యొక్క మెడికల్ కిట్లలో తీసుకోండి, డెలివరీ అయిన వాళ్ళకి ఇచ్చే కిట్లలో తీసుకోండి. ఒక్క రూపాయి ఆస్తి కూడా లేకుండా, సంపాదించుకోకుండా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జీతాన్ని కూడా విద్యానిధికి ఇచ్చేసి మన కుటుంబాలు హాయిగా ఉండాలని చూసుకునే నేత కాబట్టి మనం అందరం ఆయన చల్లగా ఉండాలని కోరుకోవాలి. మీరందరూ ఒక్క మహిళ ఒక ఇంట్లో చల్లగా ఉండాలని కోరుకుంటేనే కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. మా మొత్తం నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకుంటే ఆయన ఖచ్చితంగా ఉన్నతంగా చల్లగా ఉంటాడు. ఆయనకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ వేదిక మీద నుంచి ఇంత గొప్పగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదం ఎమ్మెల్యే గారికి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మ. సంతోషంగా ఉంది మీరందరూ ఈ విధంగా అభినందించినందుకు, ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.